హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పలకాబల్పం టెక్. ఈరోజు వీడియోలో మనం టెట్ డిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా ఒక మార్కును తీసుకొచ్చేటువంటి టాపిక్ని చూడబోతున్నాము. అది చాలా ఈజీ టాపిక్ అండి. అదే బాధ్యత సూత్రాల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ టాపిక్ లోపల ప్రతి బాధ్యత సూత్రాల గురించి చర్చించి కొన్ని ఎగ్జామ్ లోపల అడిగేటువంటి ప్రశ్నల యొక్క విధానం అనేది ఎలా ఉంటుందో ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. భాజనీయత సూత్రాలు. భాజనీయత సూత్రాలు. భాజనీయత సూత్రాలు అంటే ఉదాహరణకి 756ని 2 అనే సంఖ్య నిశ్శేషంగా భాగిస్తుందా అని అడిగిన. అలా అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా రెగ్యులర్ మెథడ్లో అయితే దీన్ని ఏం చేస్తాం, భాగిస్తాం. 2 తోటి భాగించి శేషం అనేది 0 వస్తే ఈ 2 అనేది 756ని నిశ్శేషంగా భాగిస్తుంది అని చెప్తాం. ఒకవేళ శేషం అనేది మనకు మిగిలినట్లయితే 756ని 2 నిశ్శేషంగా భాగించదు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇది అనేది చాలా టైం తీసుకునేటువంటి పద్ధతి. ఇలా కాకుండా ఒక సంఖ్యని చూసి ఆ సంఖ్య అనేది 2తో భాగించబడుతుందా, 3తో భాగించబడుతుందా, లేదా ఇచ్చినటువంటి నంబర్తో భాగించబడుతుందా లేదా చెప్పడానికి మనం ఇక్కడ కొన్ని సూత్రాలను నేర్చుకుంటాం. వాటిని భాజనీయత సూత్రాలు అని అనడం జరుగుతుంది. మొదటిది 2 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? మరి ఈ 2 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? మరి 2 యొక్క భాజనీయత సూత్రం అంటే ఒక సంఖ్య ఒకట్ల స్థానంలోని అంకె 0, 2, 4, 6 లేదా 8 అయినచో ఆ సంఖ్య 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకేనా? ఇందులోపల ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని అంకె 2, 0, 2, 4, 6 లేదా 8 అయినచో ఆ సంఖ్య అనేది 2 తోటి నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే ఇచ్చినటువంటి సంఖ్య 2 యొక్క భాజనీయత సూత్రాన్ని పాటిస్తుందా లేదా అంటే మనం ఏం చేయాలి, ఒకట్ల స్థానంలోని అంకెను చెక్ చేయాలి. ఒకట్ల స్థానంలో అంకె కనుక ఇచ్చినటువంటి డిజిట్స్లో ఏదైనా ఒక డిజిట్ ఉంటే, ఇచ్చినటువంటి అంకెలలో ఏదైనా ఒక అంకె ఉంటే అది ఖచ్చితంగా 2 యొక్క భాజనీయత సూత్రాన్ని పాటిస్తుంది అని చెప్పొచ్చు. ఓకేనా? ఉదాహరణకి 900 అనే సంఖ్య 2తో భాగించబడుతుందా అన్నప్పుడు ఈ 900 లోపల ఒకట్ల స్థానంలోని అంకె 0 ఉంది కాబట్టి ఈ సంఖ్య 2 తోటి నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకేనా? మరి ఇంకొక ఉదాహరణ చూద్దాం. 1792 అనే సంఖ్య లోపల ఒకట్ల స్థానంలోని అంకె 2 కాబట్టి ఈ సంఖ్య కూడా 2 తోటి నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇంకొక సంఖ్యను చూద్దాం. 7674 ఉంది. 7674 అనే సంఖ్య లోపల ఒకట్ల స్థానంలోని అంకె ఎంత, 4 కాబట్టి ఈ సంఖ్య కూడా 2 తోటి నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇంకొక ఉదాహరణ చూడండి. 1766 చూద్దాం. 1766 లోపల ఒకట్ల స్థానంలోని అంకె 6 కదా, 6 కాబట్టి ఈ సంఖ్య కూడా 2 తోటి నిశ్శేషంగా భాగించబడుతుంది. 1928 లోపల ఒకట్ల స్థానంలోని అంకె 8 కాబట్టి ఈ సంఖ్య కూడా 2 తోటి నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానాల్లోని అంకెలు 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ సంఖ్యలు 2 తోటి నిశ్శేషంగా భాగించబడతాయి.
ఓకేనా. ఒకవేళ ఈ అంకెలు కాకుండా మిగతా అంకెలు ఏవి ఉన్నా కూడా, ఏవి అంటే 1, 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఉన్నట్లయితే అవి 2 తోటి నిశ్శేషంగా భాగించబడవు. ఓకేనా. ఒక సంఖ్య అనేది 2 తోటి నిశ్శేషంగా భాగించబడాలి అంటే దాని 1ల స్థానంలో ఖచ్చితంగా 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అది 2 తోటి భాగించబడుతుంది. ఆ అంకెలు కాకుండా ఈ అంకెలలో ఏ అంకె ఉన్నా కూడా ఆ సంఖ్య అనేది 2 తోటి నిశ్శేషంగా భాగించబడదు. అది 2 యొక్క భాజనీయత సూత్రం. ఓకేనా. 3 యొక్క భాజనీయత ధర్మాన్ని తెలుసుకోవాలి అంటే దానికంటే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకుందామండి. అది ఏంటి అంటే అంకమూలం. అంకమూలం అంకమూలం అంకమూలాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? డిజిటల్ రూట్ అని అనడం జరుగుతుంది. అంకమూలం. అంకమూలం అంటే ఏంటి అంటే ఒక సంఖ్య లోపల ఉన్నటువంటి అంకెలను ఒక అంకె వచ్చేంత వరకు కూడగా, ఒక అంకె వచ్చేంత వరకు కూడితే ఆ వచ్చేటువంటి అంకెను ఆ సంఖ్య యొక్క అంకమూలం అంటాం. ఓకేనా. అంకమూలం అంటే ఏంటి అండి? ఇచ్చినటువంటి ఒక సంఖ్య లోపల ఉన్న అంకెలను ఒక అంకె వచ్చేంత వరకు కూడగా వచ్చేటువంటి సంఖ్యను ఆ సంఖ్య యొక్క అంకమూలం అని అనడం జరుగుతుంది. ఉదాహరణకి 156 యొక్క అంకమూలాన్ని కన్ఫైండ్ అవుట్ చేయాలి. 156 యొక్క అంకమూలం ఎంత అని అడిగినప్పుడు ఏం చేయాలి? అంకమూలం అంటే సంఖ్యలోని అంకెల మొత్తం చేయాలి. అంటే 1 + 5 + 6, 1 + 5, 1 + 5 6, 6 + 6 ఎంత? 12. 12 లోపల ఏమున్నాయి? మరి 2 అంకెలు ఉన్నాయి. కానీ మనకు అంకెమూలం అంటే ఏంటిది? ఒక అంకె వచ్చేంత వరకు కూడాలి. కాబట్టి మళ్ళీ దీన్ని కూడాలి. అంటే 1 + 2 చేయాలి. 1 + 2, 1 + 2, 1 + 2 ఎంత? 3 కదా. అంటే 156 అనే సంఖ్య యొక్క అంకమూలం ఎంత అని చెప్పొచ్చు? మనం 3 అని చెప్పవచ్చు. ఓకేనా. అంకమూలం అంటే ఏంటిది? ఇచ్చినటువంటి ఒక సంఖ్య లోపల అంకెల మొత్తాన్ని ఒక అంకె వచ్చేంత వరకు కూడుతూ పోగా వచ్చేటువంటి ఒక అంకెను ఆ సంఖ్య యొక్క అంకమూలం అంటాము. ఉదాహరణ తీసుకుందాం. 786 ఉంది. 786 యొక్క అంకమూలాన్ని కనుక్కుంటున్నాం. అంకమూలం ఎంత అంటే ఏం చేయాలి? 7 + 8 + 6 చేయాలి. అవునా. సో 7 + 8 ఎంత? 15. 15కు 6 కలిపితే ఎంత? 21. 21 అంటే 2 అంకెల సంఖ్య వచ్చింది. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? ఈ అంకెలను కలపాలి. 2 + 1, 2 + 1 ఎంత? 3. అంటే 786 యొక్క అంకమూలం ఎంత అండి? 3 అని చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మరి ఇంకొకటి ఉంటుంది సార్. మరి మనం ఇట్లా ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఏమనాలి? మరి ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఏమంటాం? సంక్షిప్త సంఖ్య అంటాం. సంక్షిప్త సంఖ్య అని అంటాం. ఓకేనా. అంకమూలం అంటే సంక్షిప్త సంఖ్య అంటే వేరు. సంక్షిప్త సంఖ్య అంటే ఏంటిది? ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని సంక్షిప్త సంఖ్య అంటాం. ఇంగ్లీష్లో రెడ్యూస్డ్ నంబర్ అని పిలవడం జరుగుతుంది. రెడ్యూస్డ్ నంబర్. ఓకేనా. మరి ఒక సంఖ్యలోని అంకెలను ఒక అంకె వచ్చేంత వరకు కూడటాన్ని ఏమంటాం? అంకమూలం అంటాం. ఇంగ్లీష్లో డిజిటల్ రూట్ అని అనడం జరుగుతుంది. ఓకేనా. డిజిటల్ రూట్ అంటే అంకమూలము. సంక్షిప్త సంఖ్య అంటే రెడ్యూస్డ్ నంబర్. సంక్షిప్త సంఖ్య అంటే ఏంటిది? ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని సంక్షిప్త సంఖ్య అంటాం. మరి అంకమూలం అంటే ఏంటి? ఒక సంఖ్యలోని అంకెలను ఒక అంకె వచ్చేంత వరకు కూడితే దాన్ని అంకమూలం. 3 యొక్క భాజనీయత 3 యొక్క భాజనీయత సూత్రం. 3 యొక్క భాజనీయత సూత్రం. మరి 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటి అంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 3 చే నిశ్శేషంగా భాగించబడును.
నిశ్శేషంగా భాగించబడును. అంటే ఏంటి ఇక్కడ 3 యొక్క భాజనిక సూత్రం ప్రకారం ఒక సంఖ్యలోని అంకెల మొత్తం అనేది 3చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య అనేది 3చే నిశ్శేషంగా భాగించబడును అని చెప్పడం జరిగింది. ఉదాహరణకి చూడండి, ఉదాహరణకి ఇందాక తీసుకున్నాం 786 అనే సంఖ్య ఉంది. 786 లోపల అంకెల మొత్తాన్ని కనుక్కోవాలి. అంకెల మొత్తము అంటే 7 + 8 + 6. 7 + 8 అంటే ఎంత? 15. 15కి 6 కలిపితే 21. ఓకేనా? 21 అనేది మరి 2 అంకెల సంఖ్య కాబట్టి ఇక్కడ ఇలా చేసినా కరెక్టే, కానీ 21 అనేది 3తో నిశ్శేషంగా భాగించబడుతుందా? భాగించబడుతుంది. కానీ 2 అంకెల సంఖ్య వచ్చినప్పుడు భాగించబడదా అంటే మళ్ళా మనం భాగాహారం అనేది చేయాలి. కాబట్టి అలా కాకుండా ఏం చేయండి, అంకమూలాన్ని ఫైండ్ అవుట్ చేయండి. అంటే 786 యొక్క అంకమూలం ఏమవుతుంది మళ్ళీ అంటే 2 + 1 అంటే 3. అవునా? 2 1 3 అవుతుంది. కాబట్టి ఈ 3 అనేది ఏమవుతుంది? 3చే భాగించబడుతుందా? భాగించబడుతుంది. కాబట్టి ఈ అంకమూలం, ఒక సంఖ్య యొక్క అంకమూలం అనేది 3తోటి భాగించబడుతుంది. కాబట్టి ఏమని చెప్పచ్చు? 786 ఏమవుతుంది? 3చే భాగించబడును, నిశ్శేషంగా భాగించబడును. ఓకేనా? అర్థమవుతుందా? అంటే ఒక సంఖ్య యొక్క అంకమూలం అనేది 3తోటి నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య అనేది 3తో భాగించబడుతుంది నిశ్శేషంగా. ఓకేనా? సో ఇదంతా సార్ మరి ప్రతి క్వశ్చన్ కి కూడా ఇలా చేయడం అవసరమా? అంకమూలాన్ని ఇక్కడనే అంకమూలాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, 786 ఉంది. మొదటగా ఏం చేయండి, 3తో పోయే నంబర్స్ అన్ని కట్ చేయండి. 3 ఎక్కంలో పోయే ప్రతి నంబర్ని క్యాన్సిల్ చేయండి. 6 అనేది 3 ఎక్కంలో పోతుంది కాబట్టి క్యాన్సిల్ చేసిన. ఇంకేమన్నా పోతా? 7 అనేది పోదు, 8 అనేది 3 ఎక్కంలో పోదు. ఇప్పుడు ఏవైనా 2 అంకెలను కలిపితే 3 ఎక్కంలో పోయే నంబర్ వస్తుంది చూడండి. సో 7 + 8, 7కి 8 కలిపితే ఎంత? 15. 15 అనేది 3 ఎక్కంలో పోతుందా? పోతుంది. ఈ రెండింటిని కలిపితే 3 ఎక్కంలో పోతుంది. ఓకేనా? అంటే ఏంటి, ఏమైనా మిగిలినాయి? అక్కడ ఏం కూడా మిగిలలేదు. కాబట్టి ఈ నంబర్ అనేది 3తో భాగించబడుతుంది నిశ్శేషంగా. ఇంకొక ఉదాహరణ, 36,129 ఉంది. 36,129. సో జనరల్గా ప్రాసెస్ ఏంటి అంటే అంకమూలం అనేది 3తో భాగించబడాలి. మరి అంకమూలం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎంత? ఏం చేయాలి? అంకెల యొక్క మొత్తాన్ని చేయాలి. 3 + 6 + 1 + 2 + 9. సో 3 + 6 ఎంత? 9. 9 1 10. 10 ఇది 19, 21. 21 కదా? 21 అంటే ఎంత? 2 + 1, 2 + 1 అంటే ఎంత? 3. అంటే ఈ 36,129 యొక్క అంకమూలం అనేది 3. కాబట్టి ఈ అంకమూలం అనేది 3తో భాగించబడుతుందా? భాగించబడుతుంది. కాబట్టి ఈ 36,129 కూడా ఏమవుతుంది? 3తో నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి షార్ట్ కట్ ట్రిక్లో ఎలా చేస్తాము? 36,129 మొదలు ఏం చేయాలని చెప్పినా ఫస్ట్ గా 3తో 3 ఎక్కంలో పోయే నంబర్స్ అన్నిటిని క్యాన్సిల్ చేయండి. 3 ఎక్కంలో క్యాన్సిల్ అయ్యే అంకెలను క్యాన్సిల్ చేయాలి. 3 ఎక్కంలో 3 పోతుంది, 6 అనేది 3 ఎక్కంలో పోతుంది, 9 అనేది కూడా 3 ఎక్కంలో పోతుంది. ఇప్పుడు ఏవైనా 2 అంకెలను కలిపితే 3 ఎక్కంలో పోతాయా చూడండి. 1 + 2 3. కాబట్టి 3 అనేది 3 ఎక్కంలో పోతుంది. ఏమైనా మిగిలిన అంకెలు ఏం మిగిలలే. కాబట్టి ఈ సంఖ్య అనేది ఏమైతుంది? 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని. 45,986 ఉంది. 45,986. మరి ఈ సంఖ్య 3తో నిశ్శేషంగా భాగించబడదా అంటే అంకమూలం ఫైండ్ అవుట్ చేయాలి. అంకమూలం ఎంత అంటే 4 + 5 + 9 + 8 + 6. అంకమూలం 4 + 5 + 9 + 8 + 6. ఓకేనా? ఇక్కడ చూడండి, 6 4 10, 19 24. 24కి 8 కలుపు. 24కు 8ని కలపాలి. ఈ 4 పక్కకు పెట్టు. ఇది 20 ఉందిగా, 28. 28కి 2 కలిపితే ఎంత? 30 కదా, 32 అవుతుంది. అవునా? 32. ఈ 32 మళ్ళీ ఏం చేయాలి? 3 + 2 అని రాయాలి. 3 + 2. 3 + 2 అంటే ఎంత? 5 కదా. మరి 5 అనేది 3తో భాగించబడుతుంది. 5 అనేది 3తో భాగించబడదు కదా. కాబట్టి ఏం చెప్పచ్చు? 45,986 మరి 3తో భాగించబడుతుందా అంటే భాగించబడదు అని చెప్పాలి. మన ట్రిక్ చూద్దాం. స్టార్ట్ కట్ మరి ఎలా చేయొచ్చు దీన్ని? 45,986
ఫస్ట్ ఏం చేయాలి, 3 ఎక్కంలో పోయే అంకెలను క్యాన్సిల్ చేయి. ఇగో 3 ఎక్కంలో 6 పోతుంది, 9 పోతుంది, అంతే. ఇంకేమైనా పోతుందా? పోదు. మరి ఏవైనా 2 అంకెలను కలిపితే 3 ఎక్కంలో పోయేటి ఉన్నాయా చూడు. సో 5 + 4 9 కాబట్టి 9 అనేది 3 ఎక్కంలో పోతుంది. ఇక్కడ మిగిలింది ఏంది? 8 మిగిలింది. మరి 8 అనేది 3 ఎక్కంలో పోతుందా? పోదు కదా, పోదు కదా, పోదు. కాబట్టి ఏమవుతుంది, ఈ అంకె అనేది 3తో నిశ్శేషంగా భాగించబడదు. 6 యొక్క భాజనీయత సూత్రం. 6 యొక్క భాజనీయత సూత్రం. ఓకేనా? 6 యొక్క భాజనీయత సూత్రం. మనము 2 భాజనీయత సూత్రం, 3 భాజనీయత సూత్రాన్ని మనం నేర్చుకున్నట్లయితే 6 యొక్క భాజనీయత సూత్రం అనేది మనకు ఈజీగా వస్తుంది. 6 యొక్క భాజనీయత సూత్రం ఏంటి అంటే, ఒక సంఖ్య 2 మరియు 3లచే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 6చే నిశ్శేషంగా భాగించబడును. ఓకేనా? 6 యొక్క భాజనీయత సూత్రం ఏంటండి? ఒక సంఖ్య 2 మరియు 3లచే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 6చే నిశ్శేషంగా భాగించబడును. అంటే 6 యొక్క భాజనీయత సూత్రం అంటే ఏంటి అంటే, 6 అనే భాజనీయత సూత్రం పాటించాలి అంటే ఆ సంఖ్య 2 భాజనీయత సూత్రాన్ని మరియు 3 యొక్క భాజనీయత సూత్రాన్ని పాటించాలి. అలా పాటించే ప్రతి సంఖ్య కూడా 6 యొక్క భాజనీయత సూత్రాన్ని పాటిస్తుంది. మరి ఒక సంఖ్య 2చే భాగించబడుతుంది అంటే ఆ సంఖ్య ఏం సంఖ్య? మరి సరి సంఖ్య. అంటే ఒక సరి సంఖ్య అనేది 3తో నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 6చే కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది కదా. అదే కదా మరి 6 యొక్క భాజనీయత సూత్రం. 6ని ఏమని రాయొచ్చు మనం? 6 = 2 3 6 కదా. ఇక్కడ 2 3 ఏంటి? పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు. అవునా? 2 3ల యొక్క గాసాబా అనేది 1 కాబట్టి ఈ 2 3లను పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. కాబట్టి ఈ 2 3లను గుణిస్తే 6 వస్తుంది. కాబట్టి 6 భాజనీయత సూత్రం ఏంటిది? 2 మరియు 3ల భాజనీయత సూత్రాలను పాటించాలి. ఓకేనా? ఒక ఉదాహరణ చూద్దాం. 7224 ఉంది. 7224. ఈ సంఖ్య 6 యొక్క భాజనీయత సూత్రాన్ని పాటిస్తుందా పాటించదా అనేది ఇక్కడ ప్రశ్న మనకి. ఓకేనా? సో చూడండి, మనకు 6 యొక్క భాజనీయత సూత్రాన్ని పాటించాలంటే 2 మరియు 3లచే నిశ్శేషంగా భాగించబడాలి. మరి 2తో నిశ్శేషంగా భాగించబడుతుందా ఈ సంఖ్య అంటే, ఈ సంఖ్య లోపల 1ల స్థానంలో 4 ఉంది కాబట్టి ఈ సంఖ్య 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి ఈ సంఖ్య 3చే నిశ్శేషంగా భాగించబడుతుందా మరి అంటే మనం ఏం చేయాలి? 3 యొక్క భాజనీయత సూత్రాన్ని చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? మరి ఫస్ట్ ఇచ్చినటువంటి అంకె లోపల 3 ఎక్కంలో పోయే అంకెలను క్యాన్సిల్ చేయి, కొట్టేయి. ఉన్నాయా 3 ఎక్కంలో పోయేటి? ఏమన్నా లేవు కదా. మరి ఏవైనా 2 అంకెలను కలిపితే 3 ఎక్కంలో పోయే అంకె వస్తుందా చూడండి. 7కు 2 కలుపు 9 కదా. 9 అంటే 3 ఎక్కంలో పోతుంది. ఓకేనా? 2కు 4 కలుపు 6. 6 అనేది కూడా 3 ఎక్కంలో పోతుంది కదా, పోతుంది. అంటే ఏమైతుంది? ఇది 3 తోటి నిశ్శేషంగా భాగించబడుతుంది. అవునా? ఏం మిగలలే, ఏ అంకె కూడా మిగలలే. కాబట్టి ఈ సంఖ్య 7224 అనేది 3తో నిశ్శేషంగా భాగించబడుతుంది, 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఇది 6తో కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది అని. 9 యొక్క భాజనీయత సూత్రం. 9 యొక్క భాజనీయత సూత్రం. ఈ 9 యొక్క భాజనీయత సూత్రం, 3 యొక్క భాజనీయత సూత్రం అనేది అంకమూలం పైన ఆధారంలోని ఒక సంఖ్యలోని అంకెల మొత్తం, 9చే నిశ్శేషంగా భాగించబడితే 9చే నిశ్శేషంగా భాగించబడితే
ఆ సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడును. 9 చే నిశ్శేషంగా భాగించబడును. అంటే అంకెల మొత్తము 9 చే నిశ్శేషంగా భాగించబడాలి అంటున్నా. అంటే ఒక సంఖ్య యొక్క అంకమూలం అనేది 9 తోటి భాగించబడాలి ఎప్పుడు కూడా. ఓకేనా? అలాంటప్పుడే మనం ఏమంటాము, ఆ సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడుతుందని అనడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు, ఒక సంఖ్య యొక్క అంకమూలం 9 చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడును అని కూడా చెప్పొచ్చు. అంకెల మొత్తం అంటే ఏంటిది? మనకు అంకమూలం అనే అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఉదాహరణ చూద్దామండి. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే ఒక పెద్ద నంబర్ని తీసుకుందాం. 8998794. ఉదాహరణకి చూడండి. ఉదాహరణకి ఒక పెద్ద నంబర్ ఉందండి. ఇక్కడ ఒక 7 అంకెల సంఖ్య ఉంది. ఇది మరి 9 యొక్క భాజనిక సూత్రాన్ని పాటిస్తుందా పాటించదా చూద్దాం. ఈ సంఖ్య యొక్క అంకమూలాన్ని కనుక్కుందామండి. ఓకేనా? అంకమూలాన్ని కనుక్కోవడం జరుగుతుంది. ఫస్ట్ అంకమూలం అంటే ఏంటిది? అంకెల మొత్తం అని అర్థం. అంటే 8 ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ 8 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 4. ఇదే కదా? 8 ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ 8 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 4. వీటన్నిటిని కలపండి. ఏమవుతుంది? ఇక్కడ 17, 26. ఓకేనా? 26కి 4 కలిపితే 34 అవుతుంది. 34కి 7 కలుపు. 34కి 7 కలిపితే 41. 41కి 9 కలిపితే 54 అంటే ఏంటి? 5 ప్లస్ 4 అంటే ఎంత? 9 కదా? 9 అనేది 9 తోటి నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఈ సంఖ్య కూడా ఏమవుతుంది? 9 తోటి నిశ్శేషంగా భాగించబడుతుంది. సరే, ఇంత పెద్ద నంబర్లకి ఇలా అంకమూలం ఫైండ్ అవుట్ చేయడం అనేది, అంకమూలం కనుగొనడం అనేది కొంచెం కష్టమైనటువంటి పని కదా ఎగ్జామ్ లోపల. మరి ఎలా చేయాలి అంటే చూడండి. 8 9 9 8 7 9 4. మనం 3 యొక్క భాజనీయత ధర్మాన్ని చూసినప్పుడు ఇచ్చినటువంటి సంఖ్య లోపల 3తో పోయే అంకెలను క్యాన్సిల్ చేసినాం. అది 3 భాజనీయత సూత్రం కాబట్టి. ఇది 9 భాజనీయత సూత్రం కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్య లోపల 9తో పోయేటువంటి అంకెలను క్యాన్సిల్ చేయండి. ఇక 9 9 ఎక్కంలో పోతుంది, 9 9 ఎక్కంలో పోతుంది, 9 9 ఎక్కంలో పోతుంది. అవునా? మరి ఏవైనా 2 అంకెలను కలిపితే 9 ఎక్కంలో పోతాయా? పోదా చూడండి. ఓకేనా? చూడండి, 7కు 4 కలుపుకుంటే 11 అవుతుంది. పోదు. మరి 8 4 ఎంత? 12 అవుతుంది. పోదు. మరి 8కి 7 కలుపు 15 అవుతుంది. 15 అనేది పోతుందా? మరి 9 ఎక్కంలో పోదు. 8కి 8 కలుపు 16 అనేది 9 ఎక్కంలో పోతుంది. ఎందుకు? 16 లోపల 6 1 7 అవుతుంది. మరి పోతుందా? పోదు. అవునా? 8 16 అనేది 9 ఎక్కంలో రాదు కాబట్టి పోవట్లేదు. మరి ఇంకేమైనా పోతాయా చూడు. 8కి 4 కలిపితే 12. ఇక్కడ పోతలేదు. 2 అంకెలను కలిపితే పోవట్లే. ఈ రెండింటిని కలిపినా పోవట్లే, ఈ రెండింటిని కలిపినా పోవట్లే, ఈ రెండింటిని కలిపినా పోవట్లేదు. అవునా? ఇప్పుడు 3 అంకెలను కలిపి చూడు. 3 అంకెలను. ఓకేనా? 8 8 16. ఓకేనా? 16కు 7ను కలుపు. 16కు 7ను కలిపితే 23. 23కు 4ను కలుపు. 23కి 4ను కలిపితే 27. 27 అంటే ఎంత? 7 8 9. 7 ప్లస్ 2 9 కదా? అంటే పోతుంది కదా ఈ అంకెలన్నింటినీ కలిపితే. అవునా? అంటే మనం ఏం చేస్తున్నాము? షార్ట్ కట్ ఏం చేస్తున్నా, ఫస్ట్ ఇచ్చినటువంటి సంఖ్య లోపల 9తో పోయే అంకెలను కట్ చేయి. 9తో పోయే అంకెలు కట్ చేసిన. మరి మిగిలిన అంకెల లోపల ఏవైనా రెండింటిని కలిపితే 9తో పోయే 9 యొక్క గుణిజం వస్తుందా లేదా చూడు. అంటే 9తో క్యాన్సిల్ అయ్యే అంకెలు వస్తున్నాయా లేవా చూడు. అలా రావట్లేదు అనుకో, రెండింటిని కలిపితే 3టిని కలుపు. 3టిని కలిపినా రాలేదనుకో, ఆ 4 అంకెలను కలుపు. ఓకేనా? అట్లా కలుపుతూ చెక్ చేసుకుంటూ పోవాలి. 9 ఎక్కంలో వచ్చే అంకె వస్తే వాటిని క్యాన్సిల్ చేసి పడేయచ్చు. ఓకేనా? ఇక్కడ 8 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 7 ప్లస్ 4 కలిపితే 27 వచ్చింది. 27 అంటే ఎంత? మళ్ళా 9 కదా? 2 ప్లస్ 7 అంటే 9. కాబట్టి 9 ఎక్కంలో పోతుంది కాబట్టి వాటిని క్యాన్సిల్ చేసేసిన. ఓకేనా? ఏ అంకె కూడా మిగలలేదు కాబట్టి ఈ సంఖ్య ఏమైతే 9తో నిశ్శేషంగా భాగించబడుతుంది. 9846 ఫర్ ఎగ్జాంపుల్ గా నీ ఇష్టం ఉన్న నెంబర్ తీసుకోవచ్చు. 9846. ఇప్పుడు 9 యొక్క భాజనీయత సూత్రాన్ని చెక్ చేస్తున్నా కాబట్టి 9 ఎక్కంలో పోయే అంకెలను క్యాన్సిల్ చేయి. 9 ఎక్కంలో పోతుంది. ఇంకేమైనా పోతాయా? ఏవివో. మరి ఏవైనా 2 అంకెలను కలిపితే 9 ఎక్కంలో పోయే అంకె వస్తుందా చూడు. ఓకేనా?
6కు 4 కలిపితే 10, కాబట్టి 9 కన్నా 10 పోదు. మరి 6కు 8 కలుపు 14, 14 అంటే పోతా పోదు. మరి 8కి 4 కలుపు 12, పోతుందా పోదు. అంటే ఏ 2 అంకెలను కలిపినా కూడా పోదు. ఇప్పుడు ఉన్న 3 అంకెలను కలుపు. 6 4 10, 10 + 8 18. 18 అంటే ఎంత? 1 8 కదా. 1 + 8 అంటే 9. అంటే ఏమైతుంది? 9 అనేది 3 ఎక్కల్లో పోతుంది కదా 9. కాబట్టి ఈ సంఖ్య అనేది ఏమవుతుంది? 9 యొక్క భాజనీయత సూత్రాన్ని పాటిస్తుంది. నీకు అంత డౌట్ ఉంటే అంకమూలం ఫైండ్ అవుట్ చేయి. 9 + 8 + 4 + 6, 6 4 10, 19 27. 27 కదా. 27 అంటే ఏంటిది? ఇక్కడ మళ్ళీ 2 + 7 అంటే ఎంత? 9 కదా. 9 అనేది 9 తోటి నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి 9846 కూడా 9తో నిశేషంగా భాగించబడును.